చిట్యాల మండలానికి చెందినటువంటి రచయిత పుల్లూరి సమ్మయ్య రచించిన అక్రమ సంబంధాలపై పాట సీడీ ఆవిష్కరణ కార్యక్రమం చిట్యాల మండల కేంద్రంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి చేతుల మీదుగా ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నేటి సమాజంలో అక్రమ సంబంధాలు సంసారాల్ని ఏ విధంగా ఛిద్రం చేస్తున్నాయని వివరించే విధంగా సమాజంలో మార్పు కోసం పాట రాసినటువంటి పుల్లూరి సమ్మయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో దాసరపు నరేష్, కామిడి రత్నాకర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రం ఆవిష్కరించడం జరిగింది. తమ్ముడు సోదరుడు పుల్లూరి సమ్మయ్య ఉమ్మడి చిట్యాల మండలానికి సంబంధించిన తెల్లంపల్లి గ్రామానికి చెందిన తమ్ముడు ఈ పాటను రాయడం జరిగింది. నేటి సమాజంలో అనేక ఇబ్బందులు, సంసారంలో అనేక ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలకు సంబంధించిన ఈ పాటను అక్రమ సంబంధాలతోని చాలా అనేక జీవితాలను కోల్పోతున్నటువంటి ఈరోజు వాళ్ళ బాధ చూడలేక వారి పేరు మీద ఈ పాట రాయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పాటలు చూసైనా కూడా అక్రమ సంబంధాలను మానుకోవాలని నేటి వ్యక్తులకు చాలా మందికి కూడా ఇది ఒక మెసేజ్ లాగా ఉంటుందని నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఇలాంటి పాటలు ఇంకా బాగా రాసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా పాటలు రాయాలని తమ్ముని మరొకసారి కోరుకుంటూ తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను. నమ్మాలో నమ్మద్దో తెలుస్తలేరు అన్న పాటను ఈరోజు అన్నయ్య చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే నేటి సమాజంలో అక్రమ సంబంధాలతో జీవితాలు ఎన్నో ఖరాబ్ అవుతాయని మనం చూస్తున్నాం. ఇలా భర్తలను భార్యలు చంపడం, భార్యలు భర్తలను చంపడం, అంటే ఈ నేటి సమాజం ఎటుపోతుంది. ఈ సమాజం గురించి మంచిగా ఆలోచన చేసి ఒక పెద్ద అంటే సమ్మయ్య గారు చాలా ఆలోచన చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సమాజానికి కనువిప్పు కలగాలని, సమాజం మంచి మార్గంలో నడవాలని, భార్యాభర్తల అనుబంధం ఇంకా బాగుండాలని, ఈ అక్రమ సంబంధాలు మానుకోవాలని ఈ పాట ద్వారా ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. ఈ పాట ఈరోజు ఆవిష్కరించడం మా మండలంలో కూడా చాలా ఆనందకరం. వచ్చిన అందరికీ పేరు పేరున మా కళాకారుల తరఫున